మహేష్, రేపు మా ఫ్రెండ్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు వాడిని బాగా చూసుకోవాలి. నాకు తెలియకుండా మీకు ఫ్రెండ్ ఎవరు సార్? నీకు చెప్పాను కదా, మా ఫ్రెండ్ యుగాండాలో ఉంటాడు హరి అని. అతను ఏది యుగాండా హరి అవార్డ్స్ అందుకున్నాడు ఆయన? అవును, వాడే. సరే మరి, నాకు కొద్దిగా పని ఉంది, నేను వెళ్ళేసి వస్తాను. నిజంగానే అతనికి హరి అవార్డు వచ్చిందా అండి? ఒక్కేం కాదు, ఊరు మొత్తం అప్పులు చేసి యుగాండా బారిపోయాడు. అక్కడికి వెళ్ళి పొలం కొంటే ఆ పొలంలో వజ్రాలు పడ్డాయి. అంతే, దశ మారిపోయింది. వజ్రాలు పడ్డాయా? వజ్రాలతోనే 5 సంవత్సరాల్లో 50,000 కోట్లు సంపాదించాడు. అవునా? వాడికి యాక్టింగ్ చేసి ఆస్కార్ అందుకోవాలని చిన్నప్పటి నుంచి కోరికంట. కాకపోతే ఏంటంటే వాడికి అసలు యాక్టింగే రాదు, కానీ ఆస్కార్ అందుకోవాలనుకుంటున్నాడు. యాక్టింగే రాకుండా ఆస్కార్ ఎలా అందుకుంటాడు? నాకు అర్థం కావట్లేదు, చచ్చినా రాదు. ఆ విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకనే హరి అవార్డ్స్ అని చెప్పి ఒక బ్యానర్ని ఓపెన్ చేసి దాంట్లోనే సినిమా తీసుకున్నాడు. సినిమానా? ఏం సినిమా అది? ఇంగ్లీష్లో గ్లాడియేటర్ అని చెప్పి ఒక సినిమా ఉంది. ఆ ఇన్స్పిరేషన్తో ఏం చేశాడంటే రేడియేటర్ అని చెప్పి ఒక సినిమా తీశాడు. ఫోన్లో ఉంది ఆ సినిమా, చూపిస్తారా? ఏది చూపించండి. A few moments later. హౌ డేర్ యూ టు షో మీ బ్యాక్ టు మీ స్లేవ్? రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ మీ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఈజ్ మ్యాక్సిమస్ మెరోడియస్, ఫాదర్స్ టు ఏ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఏ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ హ్యావ్ వెయిటెడ్ దిస్ లైఫ్. ఎనీథింగ్ ఎల్స్? చూసావా ఎలా ఉంది సీను? బాగుంది. ఈ సినిమాలో ఒక ట్విస్ట్ ఉంది. వాడే డైరెక్షను, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే వాడే హీరోయిన్. ఆ దరిద్రాన్ని కూడా చూపిస్తారా?